తెలంగాణలో జరిగిన పలు ఎన్నికల్లో వరుస ఓటములతో డీలాపడ్డ బీజేపీ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి అత్యధిక మున్సిపాలిటీలో గెలవాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోనూ బీజేపీ అనుకున్నంత ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఇలాకా నిర్మల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్మల్లో ఎలాగైనా విజయం సాధించాలని సీఎం రేవంత్ పన్నిన వ్యూహం సక్సెస్ అయి అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. నిర్మల్ మున్సిపాలిటీపై నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునితో వ్యూహం రచించిన సీఎం దాన్ని కైవసం చేసుకోవడంలో విజయవంతమయ్యారు. నిర్మల్లో 42 వార్డులు ఉండగా కాంగ్రెస్ ఏకపక్షంగా 24 స్థానాల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. ఇక్కడ బీజేపీ కేవలం 13 స్థానాల్లో గెలిచింది. దీంతో ఎమ్మెల్యే ఏలేటికి షాక్ తగిలింది. బీజేపీ శాసనసభ పక్షనేత ఇలాకాలో కాంగ్రెస్ జెండా ఎగరడంతో బీజేపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ఎవరి మద్దతు లేకుండా సొంతంగా 24 స్థానాలతో చైర్మన్ కుర్చీ కైవసం చేసుకోనుంది. బీజేపీ నాయకత్వం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే కాంగ్రెస్ గెలిచిందని స్థానిక బీజేపీ నేతలు ఏలేటిపై మండిపడుతున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రచారం చేసినప్పటికీ బీజేపీ గెలుపు ఫలించలేదంటున్నారు. మున్సిపల్ అభ్యర్థులు గెలుస్తారని ఆలోచనతో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముందుగానే వారిని క్యాంపులకు పంపించారు. తీరా చూస్తే అనుకున్న స్థాయిలో ఫలితం దక్కకపోవడానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వైఖరే కారణమని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన ఒంటెద్దు పోకడే కాంగ్రెస్ ని గెలిపించిందని బీజేపీలోని ఓ వర్గం చెవులు కొరుక్కుంటోంది. నిర్మల్ మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు వీలుగా కాంగ్రెస్ కు పూర్తి ఆధిక్యం వచ్చింది. ఆ పార్టీ పక్కా వ్యూహంతో చేసిన ప్రచారం విజయానికి దోహదం చేసింది. పట్టణంలో 42 వార్డులుండగా 24 స్థానాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. బీజేపీకి ఆశించిన స్థానాలు రాకపోయినా 13 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక 36 వార్డుల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ కేవలం 2 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 19 వార్డుల్లో పోటీ చేసిన ఎంఐఎం 3 స్థానాల్లో గెలుపొందింది. ఫైనల్లీ ఏలేటి తీరు వల్లే కాంగ్రెస్ గెలిచిందని సొంత పార్టీ నేతలు ఆరోపించడం బీజేపీలో చర్చనీయాంశమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.